పక్కా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ. హాయ్ ఫుడీస్, నమస్తే. నేను వేబమ్మ. ఈరోజు మీకు హోటల్ స్టైల్లో కొబ్బరికాయ చట్నీ ఎలాగో చూపిస్తాను రండి. మనకి దానికి కావాల్సిన పదార్థాలు: ఒకటి కొంచెం పెద్ద కొబ్బరికాయ అండి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగా. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 10 పచ్చిమిరపకాయలు. కారం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి, ఒక 6 వేసుకుంటే సరిపోతుంది. ఒక 4 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. 4 వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఇది కొంచెం ఎర్రగా వేగే వరకు వేసుకుందాం, పచ్చి వాసన రాకుండా. ఈ హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఏ చట్నీ చేయాలి, ఏ కూర చేయాలి, ఏ వంట చేయాలి నాకు కామెంట్ అయితే చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అండి. పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా 2 ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి, లేకపోతే ఇవి మన మీదకే తోలుతాయి వేసేటప్పుడు. ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి తోలకుండా ఉంటాయండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, ఒక టేబుల్ స్పూన్. కొంచెం కరివేపాకు, వేగిపోయినాయండి. ఇలా సరిపోతుంది మనకి. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకునే ఉన్నాయి కదండి, నేను ఇందులోకి తీసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చట్నీకి పోపు కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను అండి, కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఇప్పుడు పోపుకి కావాల్సింది: ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూను చాయ్ మినపప్పు వేస్తున్నానండి. మినపప్పు కూడా వేసుకుంటాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. అలాగే కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఇలా ట్రై చేయండి చట్నీ, ఎవరైనా ట్రై చేయకపోతే. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇడ్లీలో కానీ దోశలో కానీ అట్టిపుల్ కన్నా చట్నీ ఎక్కువ తింటారు. ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి. కొంచెం కరివేపాకు. ఎర్రగా వేస్తే బాగుంటాయండి చట్నీలో, వేసుకోవచ్చు కదా. ఇవి అయిపోయినాయండి, ఇంకో ఇలా సరిపోతుంది. ఇంకా మిక్సీ పట్టుకుందామండి. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి కదా, వేసుకుంటాము. చట్నీకి తగినంత సాల్ట్ అండి, చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. తర్వాత కాఫీ చల్లార్చిన పాలండి, గ్లాసు పాలు, ఒక చిన్న గ్లాసు నీళ్ళండి, కరెక్ట్గా సరిపోతుంది. చట్నీ రెడీ అండి. ఇంకెలా సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి, లేకపోతే ఇలా సరిపోతుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మీరు ఎందులో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు టిఫిన్ కన్నా ఎక్కువ చట్నీయే తింటారండి. ఈ స్టైల్లో చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఏ వంట చేసి చూపించాలి, ఏదైనా చట్నీ కానీ కూర కానీ ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి, మీకు నేను చేసి చూపిస్తాను. చూసారా, కొబ్బరి చట్నీ రెడీ అండి. పక్కా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ. మన ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.